దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా నేటికి స్వాతంత్ర ఫలాలు అందుకోలేని అణగారిన వర్గాల వారు ఎందరో ఉన్నారు. అందులో కొండకోణంలో జీవనం సాగించే ఆదివాసీలు ఒకరని చెప్పవచ్చు. ఈ హైటెక్ యుగంలో సిక్కోలు జిల్లా ఆదివాసీలు ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 19 మండలాలు గిరిజన ప్రాంతం ఉంది. సుమారు 1,75,000 జనాభా ఉన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వ సారథ్యంలో మరియు రాష్ట్రంలో కూటమి సర్కార్ ఆలోచనలకు అనుగుణంగా గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నారని స్పష్టంగా చెప్పవచ్చు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రహదారి సౌకర్యం లేని 145 గ్రామాలను గుర్తించి గడిచిన 10 నెలల్లో సుమారు 24 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 122 గ్రామాలకు పల్లె పండుగలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పక్కా రహదారులు ఏర్పాటు చేశామని శ్రీకాకుళం జిల్లా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ రమాదేవి చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీతంపేట ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. మా పిఓ గారు కూడా శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 147 అన్కనెక్టెడ్ హాబిటేషన్స్ ఉండేవి. దానికి అనుగుణంగా సార్ కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ రివ్యూ చేసి జిల్లాలో ఎటువంటి పరిస్థితుల్లో అన్కనెక్టెడ్ హాబిటేషన్స్ అనేవి ఉండకూడదన్న ప్రాధాన్యతనిచ్చి ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి భారీ ఎత్తున శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 నెలలు దాదాపు జనవరి నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు రాత్రి పగలు కలెక్టర్ గారు రివ్యూ చేసి మాతో మంచి వర్క్మెన్షిప్ తీసుకున్నారు. ఈరోజు కేవలం శ్రీకాకుళం జిల్లాలో 22 హ్యాబిటేషన్స్ మాత్రమే అన్కనెక్టెడ్ ఉన్నాయి. ఎన్నో డోలీ హ్యాబిటేషన్స్కి మేము కనెక్టివిటీ ఇచ్చాము. ఈరోజు అక్కడికి అంబులెన్స్, డాక్రా కానీ టీచర్స్ కానీ హ్యాపీగా వెళ్ళగలుగుతున్నారు. దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మమ్మల్ని, మా డిపార్ట్మెంట్ని అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు కేవలం ఒకే ఒక్క డోలీ హ్యాబిటేషన్ లెఫ్ట్ ఓవర్ ఉంది. దాన్ని కూడా యాక్షన్ ప్లాన్ ఇచ్చాము నెక్స్ట్ ఇయర్కి. అది కేవలం మా గౌరవ కలెక్టర్ గారు, తర్వాత గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వారిలు వాళ్ళందరి యొక్క అభినందనలతో మేము ముందుకెళ్తున్నాం. ఇంకా మంచి వర్క్ చేసేసి జిల్లాకు మంచి అభివృద్ధిని తీసుకొస్తామని చెప్తున్నాం. బాగలేనప్పుడు పేషెంట్ తీసుకెళ్లేటప్పుడు కూడా డోలీలు కట్టుకొని